ఓం నమ శివాయ. అందరికీ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాను. ఒక చక్కని అవకాశం. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి నాడు మన ఈ శక్తిపీఠం, ఈ ఆలయంలో స్ఫటిక శివలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. అలాగే స్పర్శ జ్ఞానలింగేశ్వరుడు, కాలభైరవుడు, ఆ అమ్మ భైరవీ మాత కొలువై ఉన్నారు. ఇలాంటి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరపాలని పెద్దల నిశ్చయం. ఈ వైభవమైన వేడుకల్లో మీ అందరూ కూడా పాల్గొనాలి. ముఖ్యంగా ఆ రోజు ఉదయం నుంచి కూడా మనకి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి అసలైనటువంటి అద్భుత ఘట్టం ప్రారంభమవుతుంది. అది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లోకంలో మొట్టమొదట జరిగినటువంటి కళ్యాణం. అందుకే వారు ఆది దంపతులయ్యారు. ఎవరైనా చూడముచ్చట జంట ఉంటే మనం ఆది దంపతుల్లా ఉన్నారు అంటాం, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు అంటాం. అందుకే ఇప్పటి వారు చాలామంది వివాహ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎలాంటి సమస్యలు తొలగాలంటే ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో పాల్గొనాలి. అలాగే సంతాన సమస్యలు, సంతానం పెంచడంలో మరలా వీరే ఒక అద్భుతమైన దంపతులు. ఎందుకు అంటే ఇటు గణపతిని అటు కుమారస్వామిని కూడా ఒక అద్భుత రీతిలో తీర్చిదిద్దారు. అందుకే మన సంతానం కూడా ఉన్నత స్థితికి వృద్ధి చెందాలన్నా, వారు బాగుండాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోసం ఎటువంటి సమస్యనైనా పోగొట్టేటువంటి ఈ లోక కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. మనందరం ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘట్టంతో ఆగిపోతామా? తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం లింగోద్భవ కాలంలో స్ఫటిక శివలింగేశ్వరునికి పంచామృతాలతో నేనే పరోక్షంగా పాల్గొన్న వారికి స్వయంగా అభిషేకం చేస్తాను. అలాగే మన స్పర్శ జ్ఞానలింగేశ్వరునికి భస్మాభిషేకం, మరి పార్థివలింగాలకి బిల్వదళార్చన జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యంలో పాల్గొనే అవకాశం మీ అందరికీ పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగా ఉంది. వెంటనే ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, మీరు రిజిస్టర్ చేసుకోండి మీ గోత్రనామాలను. హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ.